వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచవింశः సర్గः. హయాన్ కాంచన సన్నాహాన్ రథయుక్తాన్ ససారథీన్ గజాంశ్చ సగజారోహాన్ సహాయాన్ సాదినస్తథా పదాతీన్ సమరే హత్వా హ్యనయద్యమసాదనం. కరుణి యొక్క సైన్యానికి రామచంద్రమూర్తికి జరుగుతున్నటువంటి యుద్ధం, ఆ పంచవటిలో జరుగుతున్నటువంటి యుద్ధం. రాముడు ఒక్కడే, మరి అటువైపున 14,000 మంది రాక్షసులు, మహావీరులు, ఎంతోమంది ధానుష్కులు అంటే ధనుస్సును ధరించినటువంటి వీరుడు, అనేకమైన చిత్ర విచిత్ర ఆయుధములు కలిగినటువంటి క్రూరమైనటువంటి భయంకరమైనటువంటి రాక్షసులు, వాళ్ళందరూ కూడా రాముడి మీద శరవర్షమును అదేవిధంగా ఆయుధ వర్షములను కురిపిస్తూ ఉంటే రాముడు వాటన్నిటినీ తన బాణముల చేత తుత్తునియలుగా వాటిని తుంచివేస్తూ వాటిని నాశనం చేస్తూ ఉంటే, మరి కొన్ని బాణములు ఆయుధములు రాముడికి తగిలినటువంటి వాటి వల్ల రాముడు కూడా ఆ శరీరానికి గాయాలయ్యి అరుణోదయ కాలంలో సూర్యుడిలాగా ప్రకాశిస్తున్నాడు అని చెప్పి అన్నారు. మరి అలాగా ఆ అరుణోదయ కాలంలో సూర్యుడి మీదకి మేఘములు కమ్మినట్లుగా అలా మేఘముల వలె మీదకు వచ్చి కమ్ముతున్నటువంటి ఆ రాక్షసులను తన బాణముల చేత, పైగా ఆకర్ణాంతము ధనుస్సుని లాగడం ద్వారా ఆ ధనుస్సు కూడా చక్రాకృతిలో మారిందంటే, అలాగ ఆకర్ణాంతము లాగి బాణములు విడుస్తూ ఉంటే అవి వారి శరీరము నుండి చీల్చుకుని బయటకు వెళ్ళి ఎర్రగా ప్రకాశిస్తూ ఆకాశంలోకి వెళుతున్నాయట. అలాగా రాముడికి ఆ సైన్యానికి కూడా చాలా ఘోరమైనటువంటి యుద్ధము జరిగింది. ఎంతగా జరిగిందంటే వాళ్ళు 14,000 మంది ఉన్నారు, రాముడేమో ఒక్కడే ఉన్నాడు అని చెప్పి అందరూ అనుకుంటున్నప్పటికీ కూడా మనకు ఆనందరామాయణంలో చెబుతారు ఎలా ఉన్నది ఆ యుద్ధము అంటే, రాముడొక్కడే 14,000 మంది రూపాలు దాల్చినట్లుగా, అంటే 14,000 మందిగా మారి ఆ 14,000 మంది రాక్షసులతోటి యుద్ధం చేస్తున్నట్టుగా ఉందిట. అంటే ఒకటితో యుద్ధం చేస్తూ ఉంటే మరొకడు చాటుమాటుగా వచ్చి దొంగతనంగా దాడి చేయటమో, వెన్నుపోటు పడవటమో ఇటువంటి అవకాశం ఏమీ లేదు. ఎంతమంది ఎటువైపు నుంచి వస్తున్నా అంతమందికి ధీటుగా సమాధానం చెబుతున్నాడు రామచంద్రమూర్తి. అందుకే అన్నారు, 14 సహస్రాణి స్వీయరూపాణి రాఘవః కృత్వా తేషాంచ పురతః శరైస్తాన్ మర్దయత్ క్షణాత్ అని చెప్పినట్లుగా రాముడు 14,000 మందిగా మారి ఆ 14,000 మందితో ఒక్కొక్కడితో యుద్ధం చేస్తున్నాడు అన్నట్లుగా ఉంది. వాళ్ళకి అంతటి శక్తి రాముడిలో కనిపిస్తున్నది ఒక్కడైనప్పటికీ కూడా అందరికీ ధీటుగా సమాధానం చెబుతున్నాడు. అందరూ ప్రయోగించినటువంటి ఆయుధములను నిర్వీర్యం చేస్తూ వాటిని ముక్కలు చేస్తూ ఉన్నాడు. పైగా వారి మీద మరలా బాణప్రయోగం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కూడా చూడండి, కాంచన సన్నాహాన్ రథయుక్తాన్ హయాన్ ససారథీన్ హయాన్. రథములో ఉన్నటువంటి వారిని, రథమునకు కట్టినటువంటి అశ్వములను, సారథులను, అదేవిధంగా ఇది రథ సైన్యాన్ని ఈ విధంగా నాశనం చేస్తే ఇక అశ్వసైన్యం, అశ్వం మీద ఉన్నటువంటి వారిని ఆ అశ్వములను, అలాగే గజముల మీద ఉన్నటువంటి వారిని ఆ గజ సైన్యమును, అలాగే గజములను, అలాగే పదాతి కాల్బలం వీరెవరైతే వారందరినీ కూడా ఎవరినీ విడిచిపెట్టలేదు రామచంద్రమూర్తి. అందరినీ తన బాణ పరంపరలతోటి తాను బాణవర్షాన్ని వారి మీద కురిపిస్తూ అందరినీ కూడా ఆ సైన్యాన్ని చీల్చి చెండాడుతూ ఉంటే వాళ్ళందరూ కూడా విలవిలలాడిపోతూ ఉన్నారు. అయితే కోపంతో ఊగిపోతూ మరింతగా రాముడి మీద విజృంభించి మరి యుద్ధం చేయడానికి సిద్ధపడుతూ యుద్ధం చేస్తూ ఉన్నారు. తతో నాళీకనారాచైః తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః భీమమార్తస్వరం చక్రుః
భిద్యమానా నిశాచరాః. బాణములలో 3 రకాల బాణములు ఉంటాయట. నాళీకములు, నారాచములు, వికర్ణులు అని చెప్పి. ఏమిటి విశేషములు అంటే, నాళీకములు అంటే బాణమంతా లోహంతో నిర్మించబడి ఉండదు, కానీ బాణము అది చెక్కలతో కానీ లేకపోతే వెదురు కర్రలతో కానీ బాణమంతా ఉండి ఆ చివరి భాగం మాత్రమే ఇనుముతోటి లోహంతో ఆ నిశితమైనటువంటి అగ్రభాగం మాత్రం లోహంతో నిర్మించబడి ఉంటుంది. దీనిని నాళీకములు అని చెప్పి అన్నారు. నారాచములు అంటే బాణం పూర్తిగా మొదలు నుండి చివరి దాకా పూర్తిగా లోహముతోటే నిర్మించబడి ఉన్నట్లయితే వాటిని నారాచములు అని చెప్పి అన్నారు. మరి వికర్ణులు అని అంటే కనుక బాణము కొంత వంపులు తిరిగి ఉంటుంది. ఇది వికర్ణుల యొక్క లక్షణం. ఈ నాళీకములు శరీరంలో గుచ్చుకోవటానికి ఎలాగా వారి శరీరాన్ని భేదించడం కోసం వినియోగిస్తారంటే, గుచ్చుకోవటానికి ఆ అగ్రభాగం మాత్రం లోహంతో కఠినంగా ఉంటే సరిపోతుంది, మిగతాదంతా కూడా వెదురుతో చేసినటువంటిదో లేకపోతే గొట్టములలాగా ఉండేదో అయి ఉంటుంది. ఇది శత్రువులను అంటే ఆ మనుషులను భేదించడానికి ఉపయోగించేటటువంటిది. ఈ నారాచములు అనేవి ఇవి పూర్తిగా ఇనుముతో నిర్మించబడి ఉంటాయి. అంటే అగ్రము నుండి మొదలు వరకు మొత్తం పూర్తిగా నిర్మించబడి ఉంటాయి. ఇవి ఎదుటివారు ప్రయోగించినటువంటి ఆయుధములను నిర్వీర్యం చేయడానికి, అంటే వాటిని ముక్కలు చేయడానికి, వారి ధనుస్సులను లేకపోతే వారి రథములను, వారి గదలు మొదలైనటువంటి వీటిని ముక్కలు చేయడానికి పూర్తిగా లోహంతో నిర్మించబడినటువంటి బాణాలు ప్రయోగిస్తారు. వాటిని నారాచములు అంటారు. ఇంకా వికర్ణులు అంటే గనక వంపులు తిరిగినటువంటి బాణములు. అవి ఏమవుతాయి అంటే వారి శరీరంలో గుచ్చుకున్న తర్వాత వాటిని పీకేయాలి బయటికంటే, శరీరం నుండి బయటికి పీకాలి అంటే కనుక ఆ వంపుల వలన లోపల ఉన్నటువంటి నరములన్నీ కూడా తెగిపోయి ఆ బాణం ఉంచినా మరణిస్తాడు, బాణం తీసినా మరణిస్తాడు అన్నట్లుగా ఉంటుందన్నమాట. ఇలాగా 3 రకాలైనటువంటి బాణములు ఉన్నాయి. ఇలా 3 రకాల బాణములను కూడా రాముడు ప్రయోగిస్తూ, అంటే వారు ప్రయోగించినటువంటి ఆయుధములను, వారు ప్రయోగించిన గదములను, వారి రథములను వాటిని నాశనం చేయడానికేమో నారాజములు ప్రయోగిస్తూ, వారి శరీరములో గుచ్చుకునే విధంగా నాళీకములనే బాణములు ప్రయోగిస్తూ, అలాగే క్రూరమైనటువంటి వారు మరికొంతమంది మీద ఇలాగా వికర్ణులు అనే ఈ బాణములు ప్రయోగిస్తూ, అంటే కర్ణము వలె మెలికలు తిరిగి ఉంటుంది. అది గుచ్చుకున్న తర్వాత బయటికి తీసే సందర్భంలో శరీరాన్ని ఛేదించేస్తుంది. గుచ్చుకునేటప్పుడు ఛేదిస్తుంది, బయటకు లాగేటప్పుడు కూడా ఛేదిస్తుంది. ఇది వికర్ణుల యొక్క లక్షణం. ఇటువంటి బాణములన్నింటినీ కూడా రాముడు ప్రయోగిస్తూ ఉంటే, ఎవరి మీద ఎటువంటి బాణం ప్రయోగించాలో అటువంటి బాణాన్ని అప్పటికప్పుడు ఆలోచించడం కాదు, అప్పటికప్పుడు క్షణంలోనే రాముడికి స్ఫురిస్తాయి, అలా ప్రయోగించేస్తూ ఉన్నాడు. అందుకే కదా మరి రామచంద్రమూర్తి మేటి విలుకాడు అని చెప్పి అంటారు. ధనుర్ధరులలో ధనుస్సును ధరించినటువంటి వారిలో నేను రాముడిని అని చెప్పి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెబుతారు కదా. కావున మరి అంతటి మేటి విలుకాడు కావుననే 14,000 మంది ఆక్రమించినప్పటికీ ఇలాగా అనేక రకాలైనటువంటి బాణములను ప్రయోగిస్తూ వారిని చిత్రవధ చేస్తూ ఉంటే అక్కడ చూడండి, తతః నాళీక నారాచైహి, ఇనుప అగ్రభాగం కలిగినటువంటి నాళీకములు, అదేవిధంగా పూర్తిగా ఇనుముతో నిర్మించినటువంటి నారాచములు ఈ బాణముల చేత పీడించబడిన వారు, తీక్ష్ణాగ్రైహి వికర్ణిభి, తీక్ష్ణమైనటువంటి అగ్రములు కలిగిన వంపులు తిరిగినటువంటి వికర్ణులు అనే బాణములు తగిలినటువంటి భిద్యమానాః, వాటి చేత చీల్చి చెండాడబడుతున్నటువంటి వారందరూ కూడా నిశాచరాః భీమం ఆర్తస్వరం చక్రుహు, భయంకరమైనటువంటి ఆర్తనాదాలను చేస్తూ ఉన్నారు ఇక్కడ రాముడు ప్రయోగించినటువంటి బాణములు తగిలి. తత్సైన్యం నిశితైర్బాణైః అర్దితం మర్మభేదిభిః రామేణ న సుఖం లేభే శుష్కం వనమివాగ్నినా. మన వాళ్ళు చెబుతుంటారు కదా, గడ్డిమావంతటి, అంటే పెద్ద గడ్డిమావను తగలబెట్టాలి అంటే అంతటి నిప్పు అవసరం లేదు, చిన్న అగ్గిపుల్ల చాలు. పెద్ద అడవిని తగలబెట్టాలంటే అడవంత నిప్పును మనం ఉంచనక్కర్లేదు, చిన్న అగ్ని సరిపోతుంది. అలాగే 14,000 మంది రాక్షసులను ఎదుర్కోవడానికి 14,000 మంది రాములు అవసరం లేదు, ఒక్క రాముడు చాలు అన్నట్లుగా
ఇక్కడ రాముడు వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడుతూ ఉన్నాడు. ఎలాగున్నదయ్యా అంటే, రామేణ మర్మభేదిభి నిశితై బాణై అర్దితం. రాముని చేత మర్మభేదులైనటువంటి అంటే వారి యొక్క ఆయువు బట్టులను ప్రాణవాయువులను హరించేటటువంటి బాణములు, ఆ బాణముల చేత పీడించబడుతున్న ఆ బాణముల చేత కొట్టబడినటువంటి ఆ రాక్షసులందరూ కూడా, ఆ సైన్యమంతా కూడా అగ్నిన అర్దితం శుష్కం వనమివ, అగ్ని రగులుకున్నటువంటి ఎండినటువంటి అడవిలా ఉన్నదిట. ఎండినటువంటి అడవిలో ఒక్కచోట అగ్ని రగులుకుంటే చాలు, ఆ అగ్ని అడవంతటిని కూడా తగలబెట్టేస్తుంది. అడవిలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా మూలములు తగలబడి పూర్తిగా పడిపోయి దహించుకుపోతాయి. అలాగా అంటే ఎండినటువంటి చెట్లు కలిగిన అడవి మీద దావాగ్ని పడినట్లుగా, దావాగ్ని ఆక్రమించి అడవి మొత్తాన్ని దహించి వేసినట్లుగా ఆ రాక్షసుల యొక్క సైన్యం మీద రాముడు విరుచుకుబడి మరి ఈ విధంగా యుద్ధం చేస్తూ వారిని చీల్చి చెండాడుతూ ఉన్నాడు. కేచిద్ భీమ బలాశూరా శూలాన్ ఖడ్గాన్ పరశ్వధాన్ రామస్యాభిముఖం గత్వా చిక్షిపు పరమాయుధాన్. ఇంకా రాముడు ఈ విధంగా ప్రచండంగా యుద్ధం చేస్తూ రెచ్చిపోయి ఈ విధంగా యుద్ధం చేస్తూ ఉంటే, ఇక రాక్షసులందరూ కూడా హాహాకారాలు చేస్తూ ఆర్తనాదాలు చేస్తూ ఉంటే, రాక్షసులలో ఉన్నటువంటి కొంతమంది అంటే ఎక్కువ ధైర్యం కలిగినటువంటి వారు, పరాక్రమం కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారు ముందుకు వచ్చి రాముడి మీద ఆక్రమణ చేయడానికి ముందుకు వచ్చిన వారి భీమబలాహ, భయంకరమైనటువంటి బలం కలిగినటువంటి శూరులైనటువంటి కొంతమంది రాక్షసులు రామస్య అభిముఖంగత్వ, రామునికి ఎదురుగా వెళ్ళి వాళ్ళందరూ కూడా పరమాయుధాన్ శూలాన్ ఖడ్గాన్ పరశ్వధాన్ చిక్షుపు, వారి దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆయుధములను, శూలములను, గండ్రగొడ్డలను వాటినన్నింటినీ కూడా రాముడికి దగ్గరగా వెళ్ళి రాముడికి ఎదురుగా నిలబడి వీళ్ళందరూ రాముడి మీద విసిరేస్తున్నారు, ప్రయోగిస్తూ ఉన్నారు. ప్రయోగిస్తూ ఉంటే తాని బాణైర్ మహాబాహు శస్త్రాణ్యావార్య రాఘవ జహార సమరే ప్రాణాన్ చిచ్ఛేదచ శిరోధరాన్. కా మహాబాహు, గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి బాహుబలం కలిగినటువంటి వాడైన రఘువంశీయుడైనటువంటి ఆ రామచంద్రమూర్తి తాని శస్త్రాన్ని బాణై ఆవార్య, వారు ప్రయోగించినటువంటి ఆయుధములన్నింటినీ కూడా తన బాణముల చేతే ఆవార్య, వాటిని అడ్డగించి వాటిని ముక్కలు చేసి మరి తన మీదకి అంతగా ఉత్సాహంగా వచ్చి ఈ విధంగా ఆయుధములు ప్రయోగించిన వారు ఎవరైతే ఉన్నారో వారిని సమరే శిరోధరాన్ చిచ్ఛేద, వారి యొక్క కంఠములను తన బాణముల చేత ఛేదించి పాడేశాడు రామచంద్రమూర్తి. వారి యొక్క కంఠాలను ఛేదించాడు. అలాగా అంటే ఏమిటి, వాళ్ళు ఏ ధైర్యంతో వచ్చి రాముడి మీద వాళ్ళు ఆ విధంగా యుద్ధం చేశారో అలాగా వారి యొక్క కంఠములే లేకుండా ఆ శిరస్సుని శరీరం నుండి వేరు చేసే విధంగా బాణాలు ప్రయోగించి వారందరినీ సంహరించి వేశాడు రామచంద్రమూర్తి. ఇంకెవరైనా ధైర్యం చేయగలుగుతారా? పైగా ఎవరైతే ప్రత్యేకంగా తన మీద ఆయుధములు ప్రయోగించారో వారినే అంతమందిలోనూ కూడా రాముడు దండించి ఆ విధంగా కంఠాన్ని ఛేదించి పాడేశాడు. ఇక్కడ జరుగుతున్నటువంటి యుద్ధం కూడా సమానమైనటువంటి బలముల మధ్య యుద్ధం జరిగినట్లయితే దాన్ని యుద్ధము అని అంటారు. అలా కాకుండా ఓ 14,000 మంది వచ్చి ఒకడి మీద విరుచుకుపడినట్లయితే మన వాళ్ళు సాధారణంగా భాషలో చెబుతుంటారు కదా, దొమ్మి అని చెప్పి అంటుంటారు. దొమ్మి అంటే అక్కడ ఎవడు కొడుతున్నాడో, ఎవరు తనులు తింటున్నాడో, ఏం చేస్తున్నాడు, ఒక పద్ధతి పాడలేకుండా ఇష్టం వచ్చినట్టు విరుచుకుపడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో తెలియదు, నానా రకంగా ఆక్రమణ చేసినట్లుగా ఉంటుంది. అలాగ ఈ రాక్షసులందరూ కూడా రాముడి మీద విరుచుకుబడి యుద్ధం చేస్తున్నారు, రాముడి మీద ఆ విధంగా ఆక్రమణ చేస్తున్నాడు. అయితే వాళ్ళందరి మధ్యలో ఉన్నటువంటి రామచంద్రమూర్తి వాళ్ళందరినీ చీల్చి చెండాడుతూ ఉన్నారు. పైగా అందులో కూడా ఎవరైతే ప్రత్యేకంగా తన మీద ఆయుధములు ప్రయోగిస్తున్నారో వారి ఆయుధములను ముక్కలు చేసి వారి యొక్క కంఠములను ఛేదించేస్తూ ఉన్నాడు ఈ విధంగా. ఇంకా తాని బాణైర్మహాబాహు శస్త్రాణ్యావార్య రాఘవ జహార సమరే ప్రాణాన్ చిచ్ఛేదచ శిరోధరాన్. వారి కంఠములు తరిగి వారి యొక్క ప్రాణములను తీసే విధంగా బాణాలు ప్రయోగించాడు. ఆ బాణాలకు వారి ప్రాణాలన్నీ కూడా గాలిలో కలిసిపోయాయి. ఇంకా తర్వాత తే చిన్న శిరసః పేతు
చిన్న వర్మశరాసనా సుపర్ణవాత విక్షిప్తా జగత్యాం పాదపాయధా. శిరస్సులు తెగినటువంటి ఆ రాక్షసులందరూ కూడా వాళ్ళు చిన్న వర్మ శరాసనా, కేవలం వాళ్ళ శిరస్సులే కాదు, రామచంద్రమూర్తి ప్రయోగించినటువంటి బాణముల చేత వాళ్ళ యొక్క కవచములు తెగిపడ్డాయి, వాళ్ళ యొక్క శరాసనములు అంటే ధనుస్సులు తెగిపడ్డాయి, వాళ్ళ శిరస్సులు తెగిపడ్డాయి. ఇలాగా యుద్ధంలో వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదనమాట. ఆ విధంగా వారి యొక్క కవచములు, ధనుస్సులు, ఆయుధములు, వారి శిరస్సులు కూడా క్షణకాలంలో అంటే క్షణముల వ్యవధిలో అవన్నీ కూడా తెగిపడుతూ ఉన్నాయి రాముడి యొక్క బాణములకు. ఎలా ఉన్నాయి అంటే గరుత్మంతుడు ఎగిరి వెళుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క రెక్కల తాకిడికి భూమి మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద చెట్లు కూడా వేళ్లతో పాటుగా పెకలించుకుపోయి అలా పడిపోతాయి. ఎందుకు అంటే ఆ ప్రచండమైనటువంటి వాయువుకి ఈ మొక్కలంటే చెట్లు ఇవి తట్టుకోలేక అలాగా పడిపోతాయి, గాలిలో ఎగిరి పడతాయి. అలాగా రాముడు ప్రయోగించినటువంటి బాణముల యొక్క ఆ శక్తికి రాక్షసుల యొక్క దేహములు అవి భరించలేకపోతున్నాయి. ఆ కంఠములు తెగిన తర్వాత ఆ విధంగా ఆ శరీరములన్నీ కూడా ఎగిరి నేల మీద పడుతూ ఉన్నాయన్నమాట. పాదపాహయదా, గరుత్మంతుని యొక్క రెక్కల తాకిడికి వృక్షములు నేలకూలినట్లుగా రాముని యొక్క బాణముల శక్తికి బాణములు తగిలి ఆ రాక్షసుల యొక్క దేహములు నేలకూలుతూ ఉన్నాయి. అవశిష్టాశ్చ ఏతత్ర విషణ్ణాశ్చ నిశాచరాః ఖరమేవాభ్యధావంత శరణార్థం శరార్ధితాః. ఇంకా రాముడిని దగ్గరగా చూచి ఆయన యొక్క బాణ పరంపరలకు ఎంతోమంది హతులవగా మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంకా కరుడి దగ్గరికి వెనక్కి పరిగెడుతూ కరుడి దగ్గరికి వెళుతూ, అంటే కరుడు కొద్దిగా దూరంలో ఉన్నారు, కాస్త అత్యుత్సాహం కలిగినటువంటి వాళ్ళు ముందుకు వచ్చి రాముడి యొక్క బాణములకు బలవుతూ ఉన్నారన్నమాట. వాళ్ళు మరలా కరుణ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళుతూ దీనమైనటువంటి స్వరములతోటి ప్రాణములు కాపాడమని చెప్పి ఆ కరుణ్ణి ప్రార్థిస్తూ పరిగెడుతూ ఉన్నారు. తత్ర అవశిష్టాః ఏ నిశాచరాః, అక్కడ యుద్ధంలో ముందుకు వచ్చి రాముని చేతిలో హతులైనటువంటి వారు కాకుండా మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో ఆ మిగిలినటువంటి రాక్షసులందరూ కూడా శరార్ధితాః, రాముని యొక్క శరముల చేత శరాఘాతములు తగిలినటువంటి వారై శరాఘాతములను చూచినటువంటి వారై విషణ్ణాః, దీనమైనటువంటి స్థితిని పొంది ఈ బాణములకు మనం ఎదురు నిలబడలేము, ఈ బాణములు పూర్తిగా తగిలితే మన ప్రాణములు ఉండవు అని అనుకున్న వారై శరణార్థం ఖరమేవ అభ్యధావంత, ఇంకా తమను రక్షించగలిగిన వాడు కరుడే అని చెప్పి భావించి ఆ కరుణ్ణి శరణు వేడుతూ కరుణి దగ్గరికి పరిగెత్తుకు వెళుతున్నారు వెనక్కి. అంటే ఇక్కడ రాముడి దగ్గర నుంచి కరుణి దగ్గరికి పారిపోతున్నారు ఆ రాక్షసులందరూ కూడా ముందుకు వచ్చిన వాళ్ళు. తాన్ సర్వాన్ పునరాదాయ సమాశ్వాస్య చ దూషణః అభ్యధావత కాకుత్స్థం క్రుద్ధో రుద్రమివాంతకః. ఇలాగ తమ సైన్యము వెనుకకు పరిగెత్తుకుంటూ వస్తూ కరుణ్ణి శరణ వేడడానికి పరిగెత్తుకొస్తున్నటువంటి తన సైన్యాన్ని చూసినటువంటి సేనాధిపతి అయిన ఆ దూషణుడు ఆ సైన్యాన్ని ఆపి, మీకేం భయం లేదు, మీరు కరుణ వరకు వెళ్ళవలసిన అవసరం లేదు, నేను ఉన్నాను, నేనే రాముడిని అడ్డగిస్తాను, రాముడిని వారిస్తాను అని చెప్పి అంటూ దూషణః తాన్ సర్వాన్ సమాశ్వాస్య, దూషణుడు అలా భయంతో వణికిపోతూ పారిపోతున్నటువంటి ఆ రాక్షసులందరినీ కూడా ఓదార్చి ఆదాయ దగ్గరకు తీసుకుని వారిని ఇంకా నడవండి మనం వెళదాం, నేనున్నాను మీకు రక్షణగా అని చెప్పి వెంట తీసుకుని ఎలాగా అంతకః రుద్రమివా, రుద్రుని చేత ఓడించబడినటువంటి యముడు మరలా రుద్రుని మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా, అంటే యమధర్మరాజు పరమేశ్వరుని మీదకి రుద్రుని మీదకి యుద్ధానికి వెళితే ఏం చేయగలుగుతాడు? యమధర్మరాజు ప్రాణములు తీసేటటువంటి శక్తి కలిగిన వాడే, కానీ ఆ శక్తి ఇచ్చినటువంటి వాడు అంతకు మించినటువంటి లయకారుడు ప్రళయకాల రుద్రుడు, ఆయనను యమధర్మరాజు మాత్రం ఏం చేయగలుగుతాడు? అలాగా ఇక్కడ యముడు రుద్రుని మీదకి యుద్ధానికి వెళ్ళినట్లుగా ఇక్కడ దూషణుడు పారిపోతున్నటువంటి సైన్యానికి ధైర్యం చెప్పి వారిని తీసుకుని
మరలా రాముడి మీదకి యుద్ధానికి వెళుతున్నారన్నమాట. రాముడి దగ్గరికి పరిగెడుతున్నారు. దూషణుడు ముందు వెళుతున్నారు. ఆయన్ని అనుసరించి మిగతా రాక్షసులు కూడా అలా రాముణ్ణి ఆక్రమించడానికి వెళుతున్నాడు. నివృత్తాసు పునఃసర్వే దూషణాశ్రయ నిర్భయా రామమేవాభ్యధావంత సాలతాళశిలాయుధా. ఇంకా నివృత్తాః యుద్ధము నుండి పారిపోవాలి అని చెప్పి నిశ్చయించుకుని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దీనమైనటువంటి స్వరంతో కరుణ దగ్గరికి వెళ్ళిపోవాలి అని చెప్పి నిశ్చయించుకున్నటువంటి ఆ రాక్షసులందరూ కూడా దూషణాశ్రయ నిర్భయా, దూషణుడు చెప్పినటువంటి మాటలతోటి దూషణుడి పరాక్రమం మీద ఉన్నటువంటి నమ్మకంతో వాళ్ళందరూ కూడా మరలా ధైర్యం తెచ్చుకున్న వారై సాలతాళశిలాయుధా, ఇంకా చిన్న చిన్న ఆయుధములో లేకపోతే మరొకటో ఇవన్నీ కూడా ఇంకా సరిపోవు. పైగా అవన్నీ వాటినన్నింటినీ వాళ్ళు వినియోగించారు. రాముడు వాటినన్నింటినీ విరగొట్టేశాడు. అందుకని ఇంకా ఆ అడవిలో దొరికేటటువంటి పెద్ద పెద్ద మద్ది చెట్లను, అలాగే తాడి చెట్లను, అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద కొండరాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇంకా వాటిని చేతిలో పట్టుకుని వీళ్ళందరూ కూడా రాముడి మీద దాడి చేయడానికి, దూషణుడితో పాటు రాముడి మీదకి ఆక్రమించడానికి వాళ్ళు ఆ విధంగా రామమేవ అభ్యధావంత, రాముడి మీదకు ఆ విధంగా వాళ్ళు ఆ చెట్లను రాళ్లను పట్టుకుని ఆక్రమించడానికి దాడి చేయడానికి వెళ్ళారు. శూలముద్గరహస్తాశ్చ చాపహస్తా మహాబలా సృజంతశరవర్షాణి శస్త్రవర్షాణి సంయుగే ద్రుమవర్షాణి ముంచంతః శిలావర్షాణి రాక్షసాః. చూడండి, మహాబలాః, గొప్ప దేహబలం బాహుబలం కలిగినటువంటి వారైన ఆ రాక్షసులందరూ కూడా, అంటే వారికి బాహుబలం ఉన్నది కానీ బుద్ధిబలం లేదన్నమాట. ఆ రాక్షసులందరూ కూడా శూలముద్గరహస్తాశ్చ, శూలములను అదేవిధంగా ఆ ఇనుపపు ముద్దల వంటి ఆయుధములను, అలాగే చాపహస్తాశ్చ, శూలములు, ఇనుప గదలు, ధనుస్సులు ఇవన్నీ కూడా ధరించినటువంటి వారై సంయుగే శరవర్షాన్ని శస్త్రవర్షాన్ని, ఇంకా యుద్ధంలో ఎవరి చేతిలో ఉన్నటువంటి ఆయుధములు అంటే బాణములను ప్రయోగించేవాళ్ళు కొంతమంది, బాణములను వర్షంగా కురిపించేవారు కొంతమంది, తమ దగ్గర ఉన్నటువంటి శూలములను గదలను వీటిని ప్రయోగించేటటువంటి వారు, ఆయుధములను ఖడ్గములను ప్రయోగించేటటువంటి వారు మరికొంతమంది, వాటిని వర్షంగా కురిపించేవారు. ఇంకా అవి ముందు ప్రయోగించేసి వాటి వల్ల ఇక లాభం లేదు అని చెప్పి పెద్ద పెద్ద మద్ది చెట్లను తాడి చెట్లను తీసుకుని వాటిని రాముడి మీద విసిరి కొడుతూ అలాగా చెట్ల వర్షం వృక్షవర్షం కురిసినట్లుగా ఆ వృక్షములనే రాముడి మీద విసిరివేసేటటువంటి వారు మరికొంతమంది అక్కడ ఉన్నటువంటి కొండ రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్లను తీసుకుని అందరూ ఒకేసారి విసిరేస్తుంటే ఒకేసారి రాముడి మీద రాళ్ల వర్షం కురుస్తున్నదా అన్నట్లుగా ఉన్నది. అలాగా రాళ్ల వర్షాన్ని కురిపించేటటువంటి వారు కొంతమంది. ఇలాగా ఎవరికి తోచిన విధంగా, ఎవరు చేయగలిగిన విధంగా వాళ్ళందరూ కూడా తమ తమ ఆయుధములతోటి తాము చేతిలోకి తీసినటువంటి వృక్షములు, అదేవిధంగా పర్వతంలో ఉన్నటువంటి రాళ్ళు, వీటన్నిటితోటి కూడా ఒక్కసారిగా మూకుమ్మడిగా మరలా రాముడి మీద దాడి చేస్తున్నాడు. మరి ఈ దాడిని రాముడు అంటే ఇలా ఆక్రమించినటువంటి రాక్షసులందరినీ రాముడు ఎలా ఎదుర్కొంటాడు, వారందరికీ ఎలా బుద్ధి చెప్పారు, వారు ఏ విధంగా హతులయ్యారు, మరి కరుడు ఏ విధంగా రాముడితో యుద్ధం చేశాడు, ఆ విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. హయాన్ కాంచన సన్నాహాన్ రథయుక్తాన్ ససారథీన్ గజాంశ్చ సగజారోహాన్ సహయాన్ సాదినస్తథా పదాతీన్ సమరేహత్వా హ్యనయద్యమసాదనం తతో నాళీకనారాచైః తీక్ష్ణాగ్రైశ్చ వికర్ణిభిః భీమమార్తస్వరం చక్రుః విద్యమానా నిశాచరాః తత్సైన్యం నిశితైర్బాణైః అర్దితం మర్మభేదిభిః రామేణ న సుఖం లేభే శుష్కం వనమివాగ్నినా కేచిద్భీమబలాశూరాః శూలాన్ ఖడ్గాన్ పరశ్వధాన్
రామస్యాభిముఖం గత్వా చిక్షుపుః పరమాయుధాన్ తాని బాణైర్మహాబాహుః శస్త్రాణ్యావార్య రాఘవః జహార సమరే ప్రాణాన్ చిచ్ఛేద చ శిరోధరాన్ తే ఛిన్న శిరసః పేతుః ఛిన్నవర్మశరాసనాః సుపర్ణవాత నిక్షిప్తాః జగత్యాం పాదపాయధా అవశిష్టాశ్చ ఏ తత్ర విషణ్ణాశ్చ నిశాచరాః ఖరమేవాభ్యధావంత శరణార్థం శరార్దితాః తాన్ సర్వాన్ పునరాదాయ సమాశ్వాస్య చ దూషణః అభ్యధావత కాకుత్స్థం క్రుద్ధో రుద్రమివాంతకః నివృత్తాస్తు పునః సర్వే దూషణాశ్రయ నిర్భయాః రామమేవాభ్యధావంత సాలతాళశిలాయుధాః శూలముద్గరహస్తాశ్చ చాపహస్తా మహాబలాః సృజन्तः శరవర్షాణి శస్త్రవర్షాణి సంయుగే ద్రుమవర్షాణి ముంచन्तः శిలావర్షాణి రాక్షసాః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచవింశే సర్గే 10 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈ ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Govinda, Hari Govinda.